జనసేన పార్టీ ప్రజా జాగృతి యాత్ర గుంటూరుకు చేరుకుంది. ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు శ్రీ మారుశెట్టి రాఘవయ్య. గాజు గ్లాస్ ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఈ యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. కాకినాడ నుండి తిరుపతి వరకు నిర్వహిస్తున్న ఈ యాత్రలో యువత, మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తిరుమల శ్రీవారి సన్నిధికి చేరిన అనంతరం ఈ యాత్ర ముగుస్తుంది అన్నారు రాఘవయ్య. మన గుంటూరు జిల్లాలో ఆఫీస్ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా మన రాఘవయ్య గారు మన ఆఫీస్కి వచ్చారు. ఇక్కడ గుంటూరు జిల్లా కార్యకర్తలందరూ రాఘవయ్య గారిని సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మన జనసేన పార్టీ గుర్తైన గ్లాసుని జనంలోకి ఎలా తీసుకెళ్లాలనే దాని గురించి, విధి విధానాల గురించి కార్యకర్తలు కాసేపు ముట్టడించారు. వాళ్ళకి కావాల్సిన సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాం తర్వాత రాఘవయ్య గారు చిలకలూరుపేట, మన ఒంగోలు, నెల్లూరు, కావలి, నాయుడుపేట, తిరుపతి వెళ్ళి అక్కడ మన ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడం కోసమని మన వెంకటేశ్వర స్వామి గారిని దర్శించి వారి ఆశీర్వాదం తీసుకొని ఆ ఆశీర్వాదంతో తిరుగుముఖంలో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాలని, జిల్లా మండలాలని, అన్ని పార్టీల అన్ని జిల్లాల అన్ని మండలాల కార్యకర్తలను కలిసి మన గుర్తైన గాజు గ్లాసుని జనాలకు ఎలా తీసుకెళ్ళాలి, వాటి విధి విధానాలు ఏమిటి, సూచనలు ఏమిటి చేసి మన రేపు 2019లో జరిగే ఎలక్షన్లో జనసేన పార్టీ విజయాని కోసం తన వంతు. For more updates, please subscribe 99 TV Telugu.